మహాగణుడు పరిశుద్ధుడు సృష్టికర్త అయిన మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. మరి ఒక రోజులోకి వచ్చి ఉన్నాము మనము. మరి దేవుడు రాత్రి ఎంత మంచి నిద్రనిచ్చి మరి చక్కని ఆరోగ్యం ఇచ్చి మనల్ని మరలా మరి ఒక రోజులకు ప్రవేశపెట్టినందుకు గాను ఆయనకే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక. రండి ఈరోజు కూడా వాక్య భాగంలోకి వచ్చేద్దాము. ఎవరైతే ప్రార్థనలు కావాలని అస్వస్థతకు గురి అయిన వారు, అనారోగ్యులుగా ఉన్నవారు, లేకపోతే ఇంట్లో సమస్యలతో ఉన్నవారు, ఏదైనప్పటికీ ప్రార్థన చేయమని విశ్వాసంతో అడిగి ఉన్నారు కనుక ప్రభు మీ విశ్వాసమును రూఢిపరచునుగాక. అలాగే మీరు కూడా విశ్వాసంగా ఉండండి. మమ్మల్ని అడుగుటే కాదు, మేము ప్రార్థన చేస్తాం, మీరు కూడా విశ్వాసం ఉంచాలి, మీరు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఎంతైనా నమ్మదగిన వాడు దేవుడు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు కూడా మర్చిపోడు. ఎందుకంటే మనల్ని సృజించినది ఆయనే కనుక ఆయన సృజించిన బిడ్డను ఆయన ఎప్పుడు కూడా కష్టపెట్టడు. ఒకవేళ అలాంటి కష్టం వచ్చినప్పటికీ ఏబుకి చూసుకున్నాం మనం. ఏబుకి మరి ఎంత కష్టం వచ్చినప్పటికీ ఆయన ఎప్పుడు కూడా మేలుకే కానీ కీడు అనుభవింప తగదా మనము. ఆయన ఇచ్చే చిన్న కష్టం కూడా మనం పడలేమా అని ఓర్చుకున్నాడు. ఓర్చుకున్నందువల్ల మునుపటి స్థితి మొత్తం మరలా దేవుడు ఇచ్చాడు అతనికి. ప్రియులారా, అలాగే మనం కూడా ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు, నీరసపడకూడదు. ప్రభునందు విశ్వాసం ఉంచాలి, అడగాలి. ఎందుకంటే ఆయన సృజించిన బిడ్డని ఆయన ఎప్పుడు కూడా చేయబడాడు. మట్టితో మనిషిని నిర్మించి ఆయన రూపము దాల్చి మట్టి పిసికి ముద్దగా చేసి ఆ ముద్దకి మరి ముఖము మరి అలాగే ఆయనకున్న ప్రతిరూపంగా ఆయన్ని చూసుకొని మట్టిని బొమ్మలా తయారు చేసి ఆయన రూపం పెట్టి యెహోవా దేవుడు అతనికి జీవాత్మ ఊది నరునిగా చేశాడు. చక్కగా నరునిగా చేసి కూడా మరలా సాటి సహాయమైన స్త్రీ కావాలని మరలా అవ్వను కూడా తయారు చేసి ఉన్నాడు. ఎలా చేశాడో చూద్దాం ప్రియులారా. ఈ రోజున మనం ముందుగా దేవుని స్తుతించుకొని వాక్య భాగంలోకి వెళదాం. దానికన్నా ముందుగా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏమిటో చూసుకుందాం. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏమిటో చూసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఛానల్ని అందరూ కూడా ఆదరిస్తూ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు. మరి అలాగే ప్రతిరోజు కూడా వాక్యం వింటున్నారు. మీకు అందరిని బట్టి కూడా దేవుని కృపలు ఉంటాయి. అలాగే నా ప్రత్యేకమైన వందనాలు కూడా మీకు తెలియజేస్తున్నాను. నాకన్నా పెద్దవారు ఉండి ఉంటారు, నాకన్నా ఎంతో బైబిల్ పండితులు, ఎన్ని సంవత్సరాల నుంచో దేవుని సేవలో అనుభవం ఉన్నవారు, వారందరిని బట్టి నేను వారి కొరకు మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అట్టి వారందరి దీవెనలు కూడా కావాలి నా కొరకు మీరు కూడా ప్రార్థించమని నేను వారిని అందరిని కూడా అడుగుతున్నాను. దేవుడు మనందరికీ తప్పకుండా ఆయన ప్రార్థన సహాయం తప్పక దయచేస్తాడు. ఒక మాట చదువుకొని ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాం మనం. కీర్తనల గ్రంథము 107 కీర్తన 21వ వచనం. కీర్తనల గ్రంథము 107వ వచనం 21వ వచనం. 107వ అధ్యాయము 21వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు చేయు ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులని దావీదు మహారాజు చెప్తున్నాడు. నరులకు ఆశ్చర్య క్రియలు చేస్తున్నాడు ఆయన. నరుని నిర్మించిన వాడు ఆయనే. ఒకవేళ అనారోగ్యం వచ్చి బాగలేదని బాధపడుతుంటూ వారికి స్వస్థపరిచేది కూడా ఆయనే. ఇప్పుడు ఒంటరిగా నరుడు ఉండకూడదని, సహాయ సాటి వలె ఇంకొక మనిషి ఉండాలని ఇప్పుడు భూమి మీద మరి ఉన్న జంతువులన్నిటికీ పేర్లు పెట్టింది ఆ నరుని ద్వారానే పెట్టించాడు. ఆదాము ద్వారా పెట్టించినట్లుగా మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం 18వ వచనం నుంచి చూస్తున్నప్పుడు, ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు ఆయన ఎలా మనిషిని నిర్మించి ఆ మనిషితో మొదటగా ఏ పనులు చేయించాడో కూడా మనం చూసుకుంటున్నాం. మరి ఈరోజు ఇచ్చిన వాగ్దానము నరులకు చేయు ఆశ్చర్య కార్యములకు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామయ్యా. అవునయ్యా, మాకెన్నో ఆశ్చర్య కార్యాలు చేసావు నువ్వు అని ధ్యానించుకుందాం. ఈ రోజున మరి ప్రార్థన చేసుకుందాం. ముందుగా ఆయన స్తుతించుకొని తర్వాత మనం ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, శిరసుగా నిలవాలని
పురుషుని నియమించినాడు దేవుడు శిరస్సుగా నిలవాలని. పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. దేవుడే ఏర్పరిచాడు, వివాహ బంధము ఏర్పరిచాడు. నరుడు ఒంటరిగా తిరగకూడదు, నారి ఒంటరిగా తిరగకూడదు. అంతకన్నా మరి ఇతర సమస్యలకు తీసుకొచ్చే కారణాలు చేయకూడదని, సహజీవనం చేయాలంటే భార్య భర్తలుగానే ఉండాలని పాన్పు ఒక పవిత్రమైనదిగా ఏర్పరిచి ఆయన చూపించి వారిద్దరిని జత చేశారు. అసలు ఆదామును సృష్టించారు, మరి తర్వాత అవ్వని ఎలా సృష్టించారు చూసుకుందాం. 2 మాటలు ప్రార్థన చేసుకొని బైబిల్ గ్రంథంలోకి వెళ్ళిపోదాం. అట్టి దేవుడు మనతో కూడా ఉండను కాక. ఈ ప్రార్థనను అందరూ కూడా ఏకీభవించండి. ప్రార్థన అందరూ ఏకీభవించండి, ప్రార్థనలో ఉండండి. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇచ్చిన ఈ రోజును బట్టి నీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో పాల్గొని ఉన్నారో, ఎంతమంది ప్రభు మరి ఒక్కరోజు మాకు ఇచ్చినామని కృతజ్ఞతలు చెప్పడానికి ఈ వాక్యం ముందు కూర్చొని ఉన్నారో తండ్రి, నీ బైబిల్ ఎవరైతే పట్టుకొని ఉన్నారో తండ్రి, అట్టి వారిని దీవించి ఆశీర్వదించమని, మీ కృపలతో నింపమని. ఇప్పుడు మీరు నాతో ఏం మాట్లాడించబోతున్నారు, మీరుండి మాట్లాడించమని యేసయ్య పరిశుద్ధ దీవెనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. రండి, ఆమెను చెప్పిన వారందరూ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. మరి మొదటిగా ఆదామును నిర్మించాడు. ఆదాము నిర్మించి ఆ తర్వాత భూజంతువులన్నింటినీ భూమి మీద నిర్మించి, ఆకాశ పక్షులను భూమి మీద నిర్మించి వాటికి పేర్లు పెట్టుటకు ఆదాము దగ్గరికి తీసుకొచ్చారంట యెహోవా దేవుడు. ఏ పేర్లు పెట్టిన దేవునికి తెలియదా? ఒక పని కల్పించడం, ఒక పని లేకపోతే ఒక బాధ్యత, లేకపోతే అతన్ని విలువించి అతన్ని గౌరవించి అతనికి ఒక పని అప్పచెప్పటం మాదిరిగా ఆ భూజంతువులన్నిటినీ, భూమి మీద నిర్మించిన భూజంతువులన్నిటినీ, ఆకాశ పక్షులని అన్నిటినీ తీసుకొని వచ్చి వాటికి పేర్లు పెట్టించాడంట. ఏ పేర్లు అయితే చెప్తాయోనని పేర్లు పెట్టించడానికి తీసుకొచ్చాడంట. వాటికన్నిటికీ పేర్లు పెట్టాడు. ఆదాము వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. ఆయన పని చేస్తున్నప్పుడు ఆ ఏదైనా తోటలో నువ్వు ఉండి ఇక్కడే దీని చుట్టూ కంచె వేశాను, నీకు చక్కని మంచి పవిత్రమైన ప్లేస్ ఇదని అక్కడ నిర్ణయించి పెట్టారు ఆయన. అంతవరకు బాగానే ఉంది ప్రియులారా, పేర్లు పెట్టించడం బాగానే ఉంది, అన్నీ బాగానే ఉంది. కానీ ప్రభువారు ఆ పేర్లు పెట్టిన తర్వాత అనుకున్నారంట, ఒక్కడే కష్టపడుతున్నాడు ఈ తోటలో. చూసారా ప్రియులారా, మనం కూడా ఒక్కడమే కష్టపడుతున్నప్పుడు మనకి ఎవరినైనా సహాయ సాటికారి లేకపోతే ఒక హెల్పర్ని మనకు నియమిస్తాడు దేవుడు. మనం చక్కగా వాళ్ళతో చేసుకోవాల్సిన పని చేయాలి. కానీ అంతకు మించిన పనులు చేసామనుకోండి, ప్రభు తన ఉగ్ర రూపం చూపిస్తాడు. అందుకని ఇక్కడ ఆయన ఒక సహాయమైన అతనికి సహాయం చేయటకు ఒక సహకారిగా ఉండాలి ఒక మనిషి అని మనసులో అనుకొని ఆయన వెళ్ళి ఆదాము దగ్గరికి వెళ్ళారు. వారితో పేర్లు పెట్టించారు, అంతా బాగానే ఉంది. తర్వాత ఆదాముకి గాఢ నిద్ర కలుగ చేశారంట. గాఢ నిద్ర ఎందుకు కలుగ చేశారు? ఆయనకి ఒక శస్త్రచికిత్స చేయాలి, ఆయన చర్మాన్ని కోయాలంటే అతనికి సురుకు పుడుతుంది, బాధ పుడుతుంది, ఆ పెయిన్ తెలుస్తుంది. ఆ బ్లడ్ పోతున్నప్పుడు అవి చూసారనుకోండి ఎవరైనా భరించలేరు. అందుకని ఆయనకి గాఢ నిద్ర అనే మత్తు అనే గాఢ నిద్రను కలుగ చేశాడు. ఎందుకంటే పరమ వైద్యుడు కదా ఆయన. మొదటిగా పరమ వైద్యుడు ఆయన చేసిన ఆపరేషన్ మాత్రమే ఈరోజు చూస్తున్నాం. ఆయన ఎలాంటి ఆపరేషన్ చేశాడు? ఆయన దగ్గరుండి చాలామంది అనారోగ్యంతో ఉన్నప్పుడు మాకు దేవుడే దగ్గరుండి ఆపరేషన్ చేశారు అమ్మగారు, మేము బ్రతికాము, మాకు దేవుడే దగ్గరుండి ఆపరేషన్ చేసినట్లుగా ఉంది మాకు. నిజంగా మీరు ఆయన ప్రార్థిస్తే ఆయన ఖచ్చితంగా మీ దగ్గరే ఉంటాడు సుమా. ఈయన మొదటిగా ఆ శస్త్రచికిత్స చేశాడు. ఆ చర్మాన్ని పక్క భాగంలో ఆ కోసి ఒక పక్కటెముకను బయటకు తీశాడు, ఒక అవయవాన్ని బయటకు తీశాడు. ఆపరేషన్ ద్వారా అతనికి ఒక పక్కటెముకని బయటకు తీశాడు, ఒక అవయవమును బయటకు తీసి మరలా ఆ తీసిన చోట ఎలా ఉంటుంది ప్రియులారా,
అదంతా మరి ఖాళీగా, లేకపోతే ఒక గుంటలాగా కనపడుతుంది, లేకపోతే అక్కడ ఒక వెలితిగా కనపడుతుంది ఆ శరీర భాగం. అందుకని ఇంకొక చోట మాంసం తీసి అక్కడ పెట్టేసి పైన కుట్లు వేసేసారు. ఆపరేషన్ ఇదే. ఇప్పుడు ఇంకొక చోట ఉన్న మాంసం తీసి మాంసంతో కప్పెను అని ఉంది బైబిల్లో. మాంసంతో కప్పినప్పుడు దాన్ని ఏమంటారు? మనం ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ముందుగా ఆపరేషన్ చేయటం మత్తు, గాఢ నిద్రని మత్తు కలుగ చేశారు. రెండవదిగా శస్త్రచికిత్స కోయడం చేశారు, అవయవాన్ని తీశారు, ఆ చోటను మాంసంతో పూడ్చిపెట్టారు, ప్లాస్టిక్ సర్జరీ చేశారు. చూసారా ప్రియులారా, దేవుడు మొదట్లోనే ఆపరేషన్ కనుక్కున్నారు. ఆయన చేసినదే ఆపరేషను, ఆయన చేసినదే భాగం, అది ఆయన ఏర్పరిచినదే ఆ పని భాగం. ఇప్పుడు ఆయనలో నుంచి తీసి ఆ పక్కటెముకని అవ్వగా తయారు చేసి స్త్రీగా చేసి ఆయన ముందుకు తీసుకొచ్చారు. ఎవరి ముందుకి? ఆదాం ముందుకు తీసుకొచ్చారు. ఎందుకంటే భూజంతువులన్నిటికీ ఆయన పేర్లు పెట్టింది, ఆకాశ పక్షులన్నిటికీ ఆయన పేరు పెట్టింది. ఆ చేసిన స్త్రీని కూడా ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఆయన దగ్గర నిలబెట్టారు. అప్పుడు ఆదాము చూశారు. ఆదాము చూసి నరులలో నుంచి తీయబడినది కనుక, చూసిరా, ఆదాము శరీరంలో ఒక భాగంలో లేకపోతే ఒక ప్రక్కటెముకని తీసి మనిషిగా చేశారు కనుక ఆ స్త్రీకి నారి అని పేరు పెట్టబడింది. ఎవరు పెట్టారు? ఆదామే పెట్టాడు. దేవుడు పెట్టలేదు ప్రియులారా. దేవుడు ఒక పని కల్పించాడు నీకు. నిన్ను నిర్మించిన దేవుడు, నువ్వు పని చేయవయ్యా, నువ్వు ఇక్కడ జీవించు అని నీకు ఒక పని కల్పిస్తాడు ఆయన. కొంతమంది ఉద్యోగాలు వచ్చినా కూడా సక్రమంగా చేసుకోలేరు. నాకు అక్కడ బాగలేదు, ఇక్కడ బాగలేదని వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడిచ్చిన కార్యం అస్సలు చేయరు, దేవుని సేవ అస్సలు చేయరు. దేవుని మాటలు వినాలన్నా, కూర్చోవాలన్నా, సేవ చేయాలన్నా ఇప్పుడు కాదులే పాస్టర్ గారు, మాకు చాలా టైం ఉంది. నేను చాలా చోట్ల ఆయా సంఘాలకు వెళ్ళినప్పుడు దేవుని వాక్యం బోధించుటకు, ఆయన గురించి ప్రకటించుటకు, ఆయన గురించిన నిజ స్వరూపాలు చెప్పుటకు నాకు తెలిసిన కొన్ని మాత్రమే నేను చెప్పుటకు వెళ్ళి ఉన్నప్పుడు నేను ఎంతోమందిని అడిగి ఉన్నాను, అమ్మ మీరు ప్రార్థనలో ఉండండి, దేవుని సేవలో రండి, మీకు తెలిసిన మాటలు కొంతమందికి చెప్పండి. ఎంతోమంది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎంతోమందిని నేను అడిగి ఉన్నాను. చాలామంది కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది అయితే మాకు ఇంకా టైం ఉంది పాస్టర్ గారు, మీ అంత వయసు అయితే కానీ మేము చేయలేము, ఎందుకంటే మేము ఇప్పుడు యవ్వనంలో ఉన్నాం కదా, యవ్వనస్తులు మేము ఎలా చేయాలి? నిజమే ప్రియులారా, మీరు యవ్వనస్తులే. మీకు యవ్వనంలో ఉన్నప్పుడు ఎన్నో కోరికలు ఉంటాయి, ఎంతో హుషారుగా అన్ని పనులు చేయాలనుకుంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుని కుమారుడు, మన కోసం తన యవ్వనమైన వయస్సును, తన జీవితమును మనకు అర్పించలేదా? 33 సంవత్సరాల జీవితంలో ఆయన ఏమి అనుభవించారు, ఏమి చేశారు? తండ్రికి సహాయకారిగా ఉన్నాడు. 12 ఏళ్ల వయసులో ఆ యెరూషలేము మందిరంలో పోయి కూర్చొని సేవకులు చెప్పే బోధను విమర్శిస్తున్నారు, క్వశ్చన్లు అడుగుతున్నారు చిన్న వయసులోనే. మరి మీరు ఇంకా చిన్నవాళ్ళేనా? 30 సంవత్సరాల నుంచి 3.5 సంవత్సరం వరకు మన సేవ చేయటకు ఆయన వచ్చారు. 3.5 సంవత్సరం సేవలోనే ఆయన మన కోసం ప్రాణాలు ఇవ్వవలసి వచ్చినది. ఆయన ప్రాణం ఇవ్వటానికి వెనుతీయక మనకు ప్రాణం ఇచ్చాడు ఆయన. అలాగూ ఆ విధంగా ఆదామును ఆపరేషన్ జరిగించి మొదటగా ఆపరేషన్ చేసిన యెహోవా దేవునికి ఎంతైనా మనం కృతజ్ఞతలు చెల్లించాలి. మరలా బ్రతికించాడు ఆపరేషన్ చేసి. ఎందుకంటే మన కుటుంబంలో ఎవరికైనా బాగలేదనుకోండి, చాలామంది మందులు వేసుకుంటుంటారు. ఓకే, మంచిది. ఆహార పదార్థంలో మందులు కూడా ఒక ఆహార పదార్థం అనుకోవచ్చు. కొన్ని సమయాల్లో ఆ మందులు కూడా పనిచేయాలంటే దేవుని చిత్తమే ఉండాలి. ఎందుకంటే ఆయన మన కుటుంబ వైద్యుడు. ఆయన చెప్పినదే శాసనం. ఆయన ఏది చెప్తే అదే జరుగుద్ది మనకి. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు, మా వ్యాధి బలహీన సమయాలలోన మాతో ఉండే దేవుడు నీవు. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆయన మన కుటుంబ వైద్యుడు. ఆయన నీ కుటుంబాన్ని రక్షించడానికి వచ్చిన ఆయన. నీ కుటుంబంలో బాగలేని వానికి ఆపరేషన్ చేయవలసి వచ్చినప్పుడు యెహోవా దేవుడు ఆదాముకి ఏ విధముగా ఆపరేషన్ చేసి ఒక మనిషిని మరలా నిర్మించాడు. నిర్మించిన మనిషికి ఆయన పేరు పెట్టచ్చు కదా, కానీ ఆదాముకి బాధ్యత అప్పగించాడు. ఇదిగో ఈ మనిషికి కూడా నీవే పేరు పెట్టు. ఆదాము చెప్తున్నాడు, ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు దేవుడు. అంటే దేవుడు ఆ ఆదాముని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, ఎంత ఇష్టపడ్డాడు, ఎంత ప్రేమించబట్టి ఆదాము దగ్గరికి దేవుడే వచ్చాడు. నీ దగ్గరికి కూడా వస్తాడు ప్రియులారా. దేవుడు నిన్ను కూడా అడుగుతాడు. నీకేం కావాలో సహాయం కావాలని అడిగినప్పుడు ఆయన నీ దగ్గరికి కూడా వస్తాడు. గమనించుకో, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన మెలకువగా ఉండి గమనించు, ఆయన ఎప్పుడు వస్తాడో చూసుకో. వచ్చాడు ఆయన వచ్చేసి చెప్తున్నాడు, అమ్మా మరి నీవు పేరు పెట్టవలసినదిగా మరి నారిని తీసుకొచ్చినాను. ఆ మనిషిని తీసుకొచ్చినప్పుడు ఆదాము చెప్పాడు, నరునిలో నుండి తీయబడినది కనుక ఈమె పేరు నారి అనబడును. ఈ విధంగా దేవుడు ఆయనకి ఇష్టమైన బిడ్డల్ని ఏర్పరచుకుంటాడు, ఎన్నుకుంటాడు, నీకు ఒక పని కల్పిస్తాడు. ఈరోజు నీవు బైబిల్ చదివి ఈ విధంగా వాక్యం చెప్పాలంటే ఎంత ధన్యత ఉండాలి, ఎంత అదృష్టం ఉండాలి. చాలామంది అంటారు, మేము కూడా వాక్యం చెప్తాంలే, ఏముంది బైబిల్ చదివేది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటమే కదా. నో 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 నో, నీవనుకోవచ్చు నిన్ను ఏర్పరచుకున్నవాడు ఒకవేళ నిన్ను ఏర్పరచుకొని ఉంటే మాత్రమే నీవు ఈ స్థానంలో నిలబడి వాక్యం చెప్పగలవు, ఆయన గురించి బోధించగలవు. ఎవరంటే వాళ్ళు బోధించడానికి వీలు పడదు. సేవ చేయటానికి మరి రక్షణ పొందటానికి ఎంతమందికైనా అవకాశం ఉంది, సేవ చేయటానికి కొందరికి మాత్రమే అవకాశం ఉంది. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఆదాముని సృజించి మరి ఆదాముకు ఒక పని కల్పించి మరి ఆ నారి అని పేరు పెట్టడానికి కూడా ఆ చేసిన స్త్రీని కూడా ఆదాము ముందుకు తీసుకొచ్చిన దేవుడు నీ ఎదుట కూడా ఏదో ఒకటి తీసుకొస్తాడు. నీకు కూడా ఏదో ఒక పనిలో పెట్టుకుంటాడు, నిన్ను ఏర్పరచుకుంటాడు. ఆయన నిన్ను ఎప్పుడు వెనకేయడు, నిన్ను వెనక తీయడు, నిన్ను లెక్క చేయకుండా ఉండడు. నిన్ను సృజించిన దేవుడు నిన్ను ఎప్పుడూ మర్చిపోడు. కనుక ఆలోచించండి, ప్రార్థించండి, దేవుని నమ్మండి. ఆయన చేసిన ఆపరేషన్ ద్వారా ఎన్నో విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాము. అలాంటి దీవెన మనకి కూడా దయచేయాలని, ఆయన కృప మన కుటుంబాలపై నిరంతరం ఉండాలని, పరమ వైద్యుని యొక్క హస్తము మన కుటుంబంపై ఉండి మనమంతా ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థిద్దాం. 2 మాటలు ప్రార్థించుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీవిచ్చిన వాక్యమును తండ్రి మేము ఎంతగానో ఆరాధించుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మరి ఒక దినం మాకు ప్రవేశపెట్టి ఈరోజు వాక్యం అంతట్లో తోడుగా ఉండి ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీరు తన్ని కూర్చోబెట్టి వింటున్నట్లుగా చేస్తున్నందుకు మీకే వందనాలయ్యా. ఎంతమంది అయితే ఈ క్షణంలో అనారోగ్యాలతో బాధపడుచున్నారో తండ్రి, అట్టి వారందరి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరైనా ఆపరేషన్లకు వెళ్తున్నారేమో మీరు దగ్గరుండి సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాను తండ్రి. మీ హస్తంతో ఏది చేసినా కూడా తండ్రి ఆ బిడ్డ బ్రతికి బయటకు వస్తాడు కనుక మీ కృపలు మాపై, మా కుటుంబాలపై, వింటున్న ప్రతి బిడ్డ కుటుంబంపై ఉంచమని మరి యొక్క దినములో మేము ప్రవేశపెట్టబోచుండగా మీరు మాతో ఉండి రేపటి వరకు మమ్మల్ని ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ దివ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ వననా.